హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మాజీ ఇల్లాలు. ఇక కథలోకి వెళితే, ఉదయం 6 గంటలు. సన్నటి చల్లగాలి కిటికీల అద్దాల గుండా లోపలికి వీస్తోంది. లేత సూర్యకిరణాలు కావ్య ముఖాన్ని తాకుతుండగా ఆమె నిద్రలేచింది. రోజువారీ దినచర్యలో భాగంగా ముందుగా బాల్కనీలోకి వెళ్ళి తన మొక్కలకు నీళ్లు పోసింది. ఆ మొక్కల పచ్చదనం ఆమె మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. 3 ఏళ్ల క్రితం తన జీవితంలో జరిగిన పెను తుఫాను తర్వాత ఆమె తనకు తానుగా నిర్మించుకున్న ప్రశాంతమైన ప్రపంచం ఇది. ఇప్పుడు ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడింది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మనసు పొరల్లో ఎక్కడో లోతుగా దాచేసి పైకి మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఉండే కావ్య అంటే ఆమె చుట్టుపక్కల వారికి ఎంతో ఇష్టం. కిచెన్లోకి వెళ్ళి తన కోసం వేడిగా ఫిల్టర్ కాఫీ కలుపుకుంది. కాఫీ కప్పు పట్టుకొని సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుండగా టేబుల్ మీద ఉన్న ఆమె మొబైల్ ఫోన్ మోగింది. ఉదయాన్నే ఎవరు ఫోన్ చేస్తున్నారా అని స్క్రీన్ వంక చూసిన కావ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. స్క్రీన్ మీద సూర్య అని రాసి ఉంది. 3 ఏళ్లుగా ఆ నెంబర్ నుండి ఆమెకు ఒక్క కాల్ కూడా రాలేదు. ఆ పేరు చూడగానే ఆమె కళ్ళ ముందు గతమంతా ఒక్కసారిగా కదిలింది. సూర్య ఆమె మాజీ భర్త. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఆశ్చర్యంతో కొద్దిపాటి భయంతో కావ్య ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో! అవతల వైపు నుండి వినిపించిన గొంతు ఎంతో గంభీరంగా, కాస్త అలసిపోయినట్లుగా ఉంది. హలో, చెప్పండి అంది కావ్య తన గొంతులోని వణుకును దాచేసుకునే ప్రయత్నం చేస్తూ. కావ్య, నేను సూర్యను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు అని అడిగాడు సూర్య. అతని మాటల్లో ఎప్పటిలాగే ఒక విధమైన నిర్లిప్తత, దానికి తోడు ఒక విధమైన సంకోచం స్పష్టంగా తెలుస్తున్నాయి. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని మర్యాదపూర్వకంగా అడిగింది కావ్య. అవతల వైపు నుండి కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. ఆ తర్వాత సూర్య ఒక నిట్టూర్పు విడిచి, అమ్మకు ఒంట్లో అస్సలు బాగాలేదు కావ్య. గత వారం రోజులుగా హాస్పిటల్లోనే ఉంచాము. నిన్ననే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చాము. కానీ ఆమె కోలుకోవడం లేదు. డాక్టర్లు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పారు. అమ్మ నిన్ను చూడాలని పదే పదే కలవరిస్తోంది. నీకు వీలైతే ఒక్కసారి వచ్చి అమ్మను చూసి వెళ్తావా అని అడిగాడు. అతని గొంతులో ఎప్పుడూ లేని ఒక ఆర్తి వినిపించింది. ఈ మాట వినగానే కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనసూయమ్మ సూర్య వాళ్ళ అమ్మ. అంటే కావ్య మాజీ అత్తగారు. పెళ్ళైన కొత్తలో కావ్యను ఒక కోడలిగా కాకుండా సొంత కూతురులా చూసుకున్న మహాతల్లి ఆమె. సూర్యతో విభేదాలు వచ్చి ఇల్లు వదిలి వచ్చేసే రోజున అనసూయమ్మ కావ్య చేతులు పట్టుకొని ఎంతగానో ఏడ్చింది. వెళ్ళొద్దు తల్లి, నా కొడుకు మూర్ఖుడు. వాడికి సర్దుకుపోవడం తెలియదు. నువ్వైనా అర్థం చేసుకో అని ప్రాధేయపడింది. కానీ అప్పటికే కావ్య మనసు బాగా గాయపడి ఉండడంతో ఆమె మాట వినలేకపోయింది. అప్పటి నుండి అనసూయమ్మను కలవలేదు. ఇప్పుడు ఆమె చావు బతుకుల మధ్య ఉండి తనను చూడాలనుకుంటుందని తెలిసేసరికి కావ్య మనసు కరిగింది. నేను తప్పకుండా వస్తాను సూర్య. ఈ సాయంత్రానికల్లా అక్కడికి చేరుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ప్రయాణానికి అవసరమైన బట్టలు సర్దుకుంటున్న కావ్య మనసంతా గతం చుట్టూనే తిరుగుతోంది. సూర్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉండేవాడు. పని పట్ల అతనికి ఉన్న శ్రద్ధ కుటుంబం పట్ల ఉండేది కాదు. ఏ రోజు కూడా సమయానికి ఇంటికి వచ్చేవాడు కాదు. పెళ్ళైన కొత్తలో కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్తతో కలిసి షాపింగ్కి వెళ్ళాలని, సినిమాలకు వెళ్ళాలని, కనీసం ఆదివారం రోజైనా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలని ఆశపడింది. కానీ సూర్యకు ల్యాప్టాప్ తప్ప మరో ప్రపంచం ఉండేది కాదు. వీకెండ్స్లో కూడా మీటింగ్స్ అంటూ వెళ్ళిపోయేవాడు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోయింది. కావ్య తన బాధను చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి సూర్య దాన్నే తేలికగా తీసుకునేవాడు. నేను కష్టపడుతుంది మన భవిష్యత్తు కోసమే కదా, ఎందుకు నన్ను అర్థం చేసుకోవు అని ఎదురు ప్రశ్నించేవాడు. మెల్లమెల్లగా ఆ చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద గొడవలుగా మారాయి.
ఇద్దరి మధ్య ప్రేమ లేకపోవడం కాదు, దాన్ని వ్యక్తపరిచే సమయం, ఓపిక ఇద్దరికీ కరువయ్యాయి. ఇద్దరి ఈగోలు అడ్డుగోడల్లా మారాయి. చివరికి ఆ గోడలు విడాకులకు దారితీశాయి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళది పరస్పర అంగీకారంతో తీసుకున్న విడాకులే. ఎవరి మీద ఎవరికి ద్వేషం లేదు, కానీ కలిసి బతకలేమనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఆ ఇంట్లో కావ్యకు ఒకే ఒక్క అందమైన జ్ఞాపకం ఉందంటే అది అనసూయమ్మ మాత్రమే. కావ్య బాధను, ఒంటరితనాన్ని అర్థం చేసుకున్న ఒకే ఒక్క మనిషి ఆమె. అందుకే ఇప్పుడు ఆ పిలుపును కాదనలేకపోయింది. మధ్యాహ్నం బస్సు ఎక్కిన కావ్యకు సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి చేరుకునేసరికి మనసులో ఒక తెలియని ఆందోళన మొదలైంది. 3 ఏళ్ల క్రితం ఏ ఇంటి గుమ్మం అయితే శాశ్వతంగా వదిలేసి వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే గుమ్మం తొక్కబోతుంది. ఒక మాజీ ఇల్లాలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఆమెకు చాలా వింతగా, కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ సూర్య బంధువులు ఎవరైనా ఉంటే తనను ఎలా చూస్తారో, ఏమనుకుంటారో అన్న ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆటో దిగి ఆ పాతకాలపు పెంకుటింటి ముందు నిలబడింది కావ్య. అదొక అందమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపించే ఇల్లు. ముందు పెద్ద వాసర, చుట్టూ రకరకాల పూల మొక్కలు. పెళ్ళైన కొత్తలో ఆ మొక్కలకు కావ్య స్వయంగా నీళ్లు పోసేది. ఇప్పుడు ఆ మొక్కలు కొన్ని ఎండిపోయి కళావిహనంగా కనిపిస్తున్నాయి. బహుశా అనసూయమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వాటిని ఎవరూ పట్టించుకోలేదేమో. మెల్లగా గేటు తీసుకుని లోపలికి నడిచింది. హాల్లో సూర్య, నాన్నగారు విశ్వనాథం గారు ఒక కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖంలో వయసు పైబడిన లక్షణాలతో పాటు భార్య అనారోగ్యం తెచ్చిన దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. కావ్యను చూడగానే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, సంతోషం, బాధ అన్నీ ఒక్కసారిగా వ్యక్తమయ్యాయి. కావ్య, వచ్చావా అమ్మా అంటూ ఆయన గబగబా లేచి ఆమె దగ్గరకు వచ్చారు. అవును మామయ్య, ఆంటీకి ఎలా ఉంది అని అడిగింది కావ్య. అలవాటులో పొరపాటుగా మామయ్య అనే పదం ఆమె నోటి నుండి అప్రయత్నంగా వచ్చేసింది. లోపల పడుకుంది తల్లి. పిచ్చిది, గత 4 రోజుల నుండి నా కోడలు వస్తుంది, నా కావ్య వస్తుంది అని కలవరిస్తూనే ఉంది. నువ్వు వచ్చిన సంగతి తెలిస్తే ఆ దేవుడు దాని ప్రాణాలు ఇంకో 10 ఏళ్ళు నిలబడతాడేమో అంటూ ఆయన కళ్ళు తుడుచుకున్నాడు. అదే సమయంలో లోపల గదిలో నుంచి సూర్య బయటకు వచ్చాడు. కావ్యను చూసి అతను అక్కడే ఆగిపోయాడు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. సూర్య ముఖంలో చాలా మార్పు వచ్చింది. గడ్డం పెరిగిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి బాగా అలసిపోయినట్లుగా ఉన్నాడు. ఎప్పుడు ఇస్త్రీ నలగని బట్టలతో టిప్ టాప్గా ఉండే సూర్య ఇప్పుడు ఒక సాధారణ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్లో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి సూర్యనే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ, లోపలికి రా కావ్య, అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది అంటూ పక్కకు జరిగాడు. కావ్య తన బ్యాగ్ను సోఫాలో పెట్టి మెల్లగా అనసూయమ్మ ఉన్న గదిలోకి అడుగుపెట్టింది. గదిలో ఒక మందుల వాసన వస్తుంది. మంచం మీద అనసూయమ్మ బాగా చిక్కిపోయి కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆమె చేతికి సెలైన్ ఎక్కుతుంది. ఆ దృశ్యం చూడగానే కావ్య గుండె తరుక్కుపోయింది. ఎప్పుడు ఎంతో హుషారుగా ఉంటూ ఇల్లంతా కలెదిరుగుతూ నవ్వుతూ ఉండే అనసూయమ్మేనా ఈమె? కావ్యకు తెలియకుండానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. మెల్లగా వెళ్ళి మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చొని అనసూయమ్మ చేతిని తన 2 చేతులతోకి తీసుకుంది. ఆ స్పర్శ తగలగానే అనసూయమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మసకబారిన చూపులతో ఎదురుగా ఉన్న కావ్యను చూసి ఆమె ముఖంలో ఒక అద్భుతమైన ప్రకాశం వెల్లివిరిసింది. కావ్య, వచ్చావా తల్లి? వస్తావని నాకు తెలుసు. నా మీద కోపంతో రావేమో అని అందరూ అన్నారు. కానీ నా కోడలు అలా చేయదని నాకు తెలుసు అంటూ ఆ బలహీనమైన చేతులతో కావ్యను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసింది. అలా అంటారేంటాంటీ? నాకెవరి మీద కోపం లేదు. మీరు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను అంటూ కావ్య అనసూయమ్మ చేతిని ముద్దాడింది. నన్ను ఆంటీ అనకు కావ్య, అత్తయ్య అని పిలువు.
నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోయినా నా మనసులో నువ్వు ఎప్పటికీ నా కోడలివే అంది అనసూయమ్మ ఆపసోపాలు పడుతూ. కావ్యకు ఏడుపు ఆగలేదు. సరే అత్తయ్య, మీరు ఎక్కువ మాట్లాడకండి, అలసిపోతారు. ముందు మీరు త్వరగా కోలుకోండి, ఆ తర్వాత మనం బోలెడు కబుర్లు చెప్పుకుందాం అంది ఆమెను సముదాయిస్తూ. అక్కడే గది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న సూర్య మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. తన తప్పుల వల్లే కదా ఇంతటి అనుబంధాన్ని తను దూరం చేసుకున్నాడు అనిపించింది. ఒకప్పుడు ఈ ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేదో అతనికి గుర్తొచ్చింది. తన తల్లి ముఖంలో ఈ రోజు కనిపించిన నవ్వు గత 3 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు అతను. రాత్రి భోజనాల సమయం అయ్యింది. కావ్య కిచెన్లోకి వెళ్ళి చూసింది. అక్కడ వంటలన్నీ ఏదో హోటల్ నుండి తెప్పించినట్లుగా ఉన్నాయి. అనసూయమ్మ మంచాన పడడంతో ఇంట్లో వంట చేసేవారే కరువయ్యారు. సూర్య, అతని నాన్నగారు బయట భోజనం మీదనే ఆధారపడుతున్నారు అని కావ్యకు అర్థమైంది. కావ్యకు అనసూయమ్మకు పెట్టడానికి జావా కావాలి. వెంటనే తానే పూనుకొని కిచెన్ అంతా శుభ్రం చేసి అనసూయమ్మ కోసం రాగి జావా తయారు చేసింది. తనకంటూ ఒక గ్లాస్ పాలు కలుపుకొని మిగిలిన పని అంతా పూర్తి చేసింది. జావా తీసుకొని అనసూయమ్మ గదిలోకి వెళ్ళేసరికి సూర్య ఆమెకు మందులు వేస్తున్నాడు. కావ్య రావడం చూసి అతను పక్కకు తప్పుకున్నాడు. అత్తయ్య, కాస్త జావా తాగండి, బలం వస్తుంది అంటూ కావ్య స్వయంగా తన చేతులతో అనసూయమ్మకు జావా తినిపించింది. ఆ చిన్న పనిలో ఎంతో ఆప్యాయత దాగి ఉంది. అనసూయమ్మ కడుపు నిండిందో లేదో కానీ ఆమె మనసు మాత్రం నిండిపోయింది. భోజనం తర్వాత సూర్య హాల్లో కూర్చుని ఉన్నాడు. కావ్య తన చేతిలో ఉన్న పాల గ్లాస్తో బయటకు వచ్చి సూర్య కావ్యను చూసి, థ్యాంక్స్ కావ్య, నువ్వు రావడం వల్లే అమ్మ ముఖంలో నవ్వు చూశాను. నీ మీద నేను చేసిన తప్పులకు క్షమాపణ అడిగే అర్హత నాకు లేదు కానీ అంటూ ఏదో చెప్పబోయాడు. కావ్య అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ, సూర్యగారు, గతం గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం? నేను ఇక్కడికి వచ్చింది కేవలం అత్తయ్య గారి కోసం మాత్రమే. ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. ఈ కొద్ది రోజులు మనం గతం తాలూకు బాధలను పక్కన పెట్టి ఒకరినొకరం గౌరవించుకుంటూ ఉందాం. అత్తయ్యకు ఎటువంటి మానసిక క్షోభ కలగకూడదు, అదే నా కోరిక అని స్పష్టంగా చెప్పేసింది. సూర్య సైలెంట్గా తల ఊపాడు. కావ్య ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుందో అతనికి అర్థమైంది. ఒకప్పుడు కావ్యను చిన్న పిల్లలా చూసిన సూర్య ఇప్పుడు ఆమెలోని పరిపక్వత చూసి ఆశ్చర్య వేసింది. రాత్రి 10 గంటలవుతోంది. కావ్యను పడుకోవడానికి గెస్ట్ రూమ్లో ఏర్పాటు చేశాడు సూర్య. ఆ గదిలోకి వెళ్ళగానే కావ్యకు ఒంటరితనం ఆవహించింది. పాత జ్ఞాపకాలన్నీ దయ్యాల్లా ఆమెను చుట్టుముట్టాయి. తన పెళ్ళైన కొత్తలో ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు, ఆ తర్వాత జరిగిన ఎన్నో సంఘటనలు ఆమె మదిలో మెదిలాయి. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఒక మాజీ ఇల్లాలుగా ఈ ఇంట్లో ఉండడం తన మనసుకు ప్రశాంతతను ఇస్తుందా, లేక పాత గాయాలను మళ్ళీ రేపుతుందా? ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఆమెకు నిద్ర పట్టలేదు. మరోవైపు సూర్య కూడా తన గదిలో బాల్కనీలో నిలబడి ఆకాశం వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. కావ్య రాకతో ఇంట్లో ఒక ప్రాణం వచ్చినట్లు అనిపిస్తోంది. ఆమె వంటగదిలో చేస్తున్న శబ్దాలు, ఆమె నడక, ఆమె మాటలు అన్నీ ఈ ఇంటికి ఒకప్పుడు ఎంత అందాన్ని ఇచ్చావో అతనికి ఇప్పుడు అర్థమవుతోంది. తను కోల్పోయింది కేవలం ఒక భార్యను మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మిని అని అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కాలం గడిచిపోయింది. కావ్య తన సొంత కాలం మీద తాను నిలబడింది. ఇప్పుడు తను వెళ్ళి క్షమించమని అడిగితే ఆమె అంగీకరిస్తుందా? అసలు ఆమె మనసులో ఏముంది? అలా ఆ రాత్రి ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ గడిపారు. మరుసటి రోజు ఉదయం ఏం జరగబోతుందో, విధి వాళ్ళ జీవితంతో ఎలాంటి ఆట ఆడబోతుందో వాళ్ళకింకా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టడం అనేది ఒక కొత్త కథకు నాంది పలికింది. రాత్రి ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన కావ్యకు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కాస్త కంటి నిండా నిద్ర పట్టింది.
అయినా సరే ఆమెలో ఉన్న పాత అలవాటు ఆమెను 5:30 కల్లా నిద్రలేపింది. మంచం మీద నుంచి లేచి కిటికీ తెరిచింది. బయట పల్లెటూరి వాతావరణం, కోళ్ల కూతలు, పక్షుల కిలకిల రావాలు ఆమె మనసుకు ఏదో తెలియని ఉత్సాహాన్ని ఇచ్చాయి. కావ్య ముఖం కడుక్కొని తల దువ్వుకొని వంటగదిలోకి వెళ్ళింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. మామయ్య గారు, సూర్య ఇంకా నిద్రలేవలేదు. కావ్య ఇంటి వెనక వైపు ఉన్న తోటలోకి వెళ్ళి అక్కడ పడి ఉన్న తాజా పారిజాతం పూలను ఒక చిన్న గిన్నెలోకి ఏరుకుంది. ఆ పూల వాసన హృదయాన్ని తాకింది. ఆ తర్వాత ఒక బకెట్లో నీళ్లు తీసుకొని వాకిలి అంతా చల్లి తుడిచింది. 3 ఏళ్లుగా ఆ వాకిలి ముగ్గు మొహం చూడలేదు. కావ్య తన చేతులతో బియ్యం పిండి తీసుకొని ఒక అందమైన చిన్న ముగ్గు పెట్టింది. ఆ ముగ్గు పెట్టగానే ఆ ఇంటి ముఖ చిత్రమే మారిపోయింది. కళావిహీనంగా ఉన్న ఆ పెంకుటిల్లు ఒక్కసారిగా లక్ష్మీ కళతో ఉట్టిపడింది. ముగ్గు పెట్టడం పూర్తి చేసి లోపలికి వస్తుండగా విశ్వనాథం గారు హాల్లోకి వచ్చారు. వాకిట్లో ఉన్న ముగ్గును, గుమ్మానికి పెట్టిన పసుపు కుంకుమలను చూసి ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. కావ్య, ఎంతకాలమైంది తల్లి ఈ ఇంట్లో ఇలాంటి ముగ్గు వేసి. నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇల్లు ఒక ఇల్లులా లేదు. కేవలం 4 గోడల మధ్య బతుకుతున్నామంతే అన్నారు ఆయన. గొంతులోని ఆర్ద్రత ఉట్టిపడుతుండగా. అదేం లేదు మామయ్య, అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు కదా, అందుకే కొంచెం ఇల్లంతా అలా తయారైంది. నేనున్నాను కదా, అంతా సర్దుతాను. మీరు కాఫీ తీసుకుంటారా అని అడిగింది కావ్య ఎంతో మర్యాదగా. అలాగేనమ్మా, నువ్వు పెట్టే ఫిల్టర్ కాఫీ తాగి 3 ఏళ్ళయింది అంటూ ఆయన వసారాలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. కావ్య కిచెన్లోకి వెళ్ళి డికాషన్ పెట్టి పాలు కాచింది. సరిగ్గా అదే సమయానికి సూర్య నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. ఇల్లంతా ఒక తెలియని సువాసన వస్తుంది. అటు పారిజాత పూల వాసన, ఇటు గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ వాసన. సూర్యకు తను నగరంలో ఉండే ఫ్లాట్ గుర్తొచ్చింది. అక్కడ పొద్దున్నే లేవగానే మిగిలిపోయిన పిజ్జా ముక్కలు లేదా కాఫీ పౌడర్ ప్యాకెట్లు మాత్రమే దర్శనమిచ్చేవి. ఈ పల్లెటూరి ఇల్లు, ఈ వాతావరణం అతనికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. వంటగది వైపు నడిచిన సూర్యకు అక్కడ కావ్య కాఫీ కలుపుతూ కనిపించింది. తెల్లటి కాటన్ చీర కట్టుకొని, జడ వేసుకొని ఎంతో ప్రశాంతంగా పనిచేసుకుంటున్న కావ్యను చూడగానే సూర్య గుండెల్లో ఏదో కదలిక వచ్చింది. ఒకప్పుడు ఈమె నా భార్య, నా సొంత మనిషి అనే ఆలోచన అతని మనసును తాకింది. కానీ వెంటనే ఆ ఆలోచనను అణిచేసుకొని గుడ్ మార్నింగ్ కావ్య అన్నాడు. కావ్య వెనక్కి తిరిగి చూసి గుడ్ మార్నింగ్ సూర్య గారు, కాఫీ తయారైంది, ఇప్పుడే ఇస్తాను అంది. 2 కప్పుల్లో కాఫీ పోసి 1 కప్పు మామయ్య గారికి, మరో కప్పు సూర్యకు ఇచ్చింది. సూర్య కాఫీ కప్పు అందుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. ఆ కాఫీ మొదటి సిప్ తాగగానే సూర్య కళ్ళు మూసుకున్నాడు. ఎంత అద్భుతమైన రుచి! తను నగరంలో ఎంత పెద్ద కేఫ్లో తాగినా ఈ రుచి రాదు. ఎందుకంటే ఇందులో కావ్య చేతి చలవ ఉంది, ఆప్యాయత ఉంది. ఉదయం 8 గంటలకు అనసూయమ్మ నిద్రలేచింది. కావ్య వేడివేడిగా ఇడ్లీలు, సాంబార్ తయారు చేసింది. అనసూయమ్మ గదిలోకి వెళ్ళి ఆమెను నెమ్మదిగా కూర్చోబెట్టింది. అత్తయ్య ముఖం కడుక్కుందురు రండి, నేను వేడివేడిగా ఇడ్లీలు తెస్తాను అంది కావ్య. అనసూయమ్మ కావ్య చేతులు పట్టుకొని, కావ్య, ఈరోజు నా ఒంట్లో ఏదో తెలియని శక్తి వచ్చినట్లు ఉంది. నిన్ను చూడగానే నా సగం రోగం నయమైపోయింది తల్లి. నువ్వు వస్తావో లేదో అని చాలా భయపడ్డాను అంది కళ్ళల్లో నీళ్లతో. అలాంటి భయాలు పెట్టుకోకండి అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. ముందు ఈ మందులు వేసుకోవాలి కాబట్టి కొంచెం టిఫిన్ చేయండి అంటూ కావ్య తానే స్వయంగా అనసూయమ్మకు ఇడ్లీలు తినిపించింది. సరిగ్గా 9 గంటలకు ఫ్యామిలీ డాక్టర్ రామకృష్ణ గారు వచ్చారు. ఆయన గత 20 ఏళ్లుగా ఆ కుటుంబానికి వైద్యం చేస్తున్నారు. కావ్య, సూర్యల విడాకుల విషయం ఆయనకు తెలుసు. గదిలోకి అడుగుపెట్టిన డాక్టర్ అనసూయమ్మ ముఖంలో ఉన్న కళను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పక్కనే నిలబడి ఉన్న కావ్యను చూసి ఆయనకు విషయం అర్థమైపోయింది. డాక్టర్ అనసూయమ్మను పరీక్షించి బీపీ, పల్స్ రేట్ అన్నీ చెక్ చేశారు. ఆయన ముఖంలో ఒక పెద్ద నవ్వు వచ్చింది. ఏవండి విశ్వనాథం గారు, ఇదా సంగతి?
నిన్నటి వరకు అనసూయమ్మ గారి కండిషన్ చూసి నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఈరోజు ఆమె రిపోర్ట్స్ అన్నీ నార్మల్కి వచ్చేస్తున్నాయి. మెడిసిన్ కంటే కూడా మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉంటే వచ్చే బలమే వేరు అని ఈరోజు మళ్ళీ నిరూపితమైంది అన్నారు డాక్టర్ గారు సంతోషంగా. ఆ మాట వినగానే హాల్లో ఉన్న సూర్య, విశ్వనాథం గారు ఎంతో ఉపశమనం పొందారు. సూర్య మనసులో కావ్య పట్ల కృతజ్ఞత మరింత పెరిగింది. డాక్టర్ గారు వెళ్తూ వెళ్తూ కావ్యను పక్కకు పిలిచి, అమ్మ కావ్య, నువ్వు చేసిన పని చాలా గొప్పది. గత 3 ఏళ్లుగా అనసూయమ్మ గారు నీ గురించే బాధపడుతున్నారు. నువ్వు వచ్చిన ఈ ఒక్క రోజులోనే ఆమెలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దయచేసి ఆమె పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని కోరారు. తప్పకుండా డాక్టర్ గారు, నేను ఉంటాను అంది కావ్య నమ్మకంగా. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. కావ్య వంటగదిలో భోజనాలు సిద్ధం చేస్తుంది. పల్లెటూరు కాబట్టి అనసూయమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి పక్కింటి పార్వతమ్మ గారు లోపలికి వచ్చారు. ఈమె విశ్వనాథం గారికి దూరపు చుట్టం కూడా. ఊళ్ళో ఎక్కడ ఏ ముచ్చట జరిగినా ఈమెకు తెలిసిపోతుంది. దాన్ని 10 మందికి చెప్పాలి. హాల్లో కూర్చున్న విశ్వనాథం గారిని చూసి, ఏమండి అన్నయ్య, అనసూయమ్మకు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూనే వంటగది వైపు చూసింది. అక్కడ కావ్య కనిపించడంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అరే, ఈమె కావ్య కదా, ఎప్పుడొచ్చింది? మీ అబ్బాయికి ఈమెకు విడాకులు అయిపోయాయి కదా అన్నయ్య, మరి ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటికి ఎందుకొచ్చింది? సమాజం ఏమనుకుంటుంది అంటూ పార్వతమ్మ గొంతు పెంచింది. ఆమె మాటలు వంటగదిలో ఉన్న కావ్య చెవిన పడ్డాయి. కావ్య చేతిలో ఉన్న గరిట అక్కడే ఆగిపోయింది. ఆమె మనసు మళ్ళీ గాయపడింది. తను ఇక్కడికి వచ్చింది కేవలం ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ ఈ సమాజం దానికి కూడా లేనిపోని రంగులు పూస్తోంది అనిపించింది. సరిగ్గా అదే సమయంలో సూర్య తన ఆఫీస్ కాల్ ముగించుకొని హాల్లోకి వచ్చాడు. పార్వతమ్మ అన్న మాటలు అతను కూడా విన్నాడు. ఒకప్పుడు సూర్య ఇలాంటి విషయాలను పట్టించుకునేవాడు కాదు, లేదా కావ్యనే సర్దుకుపోమని చెప్పేవాడు. కానీ ఈరోజు అతనిలో మార్పు వచ్చింది. సూర్య గంభీరంగా పార్వతమ్మ వైపు నడిచి, పార్వతమ్మ గారు, కొంచెం మెల్లగా మాట్లాడండి, లోపల అమ్మ పడుకుంది. అయినా కావ్య ఈ ఇంటికి రావడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అన్నాడు గట్టిగా. పార్వతమ్మ కాస్త తడబడుతూ, అదేంట్రా సూర్య, మీ ఇద్దరికీ లీగల్గా బంధం తెగిపోయింది కదా, మళ్ళీ ఈమెను ఇంట్లోకి రానిస్తే ఊర్లో వాళ్ళు తలా ఒక మాట అనుకుంటారు కదా అని అంటున్నారు అంది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ. బంధాలు కేవలం కోర్టు పేపర్ల మీద మాత్రమే తెగుతాయి పార్వతమ్మ గారు, మనసుల్లో కాదు. కావ్య మా అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అమ్మ కూడా కావ్యను తన కూతురులా చూసుకుంది. మా అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి కావ్య ఇక్కడికి వచ్చింది. ఆమె ఈ ఇంటి మాజీ ఇల్లాలు కావచ్చు, కానీ మా అమ్మకు మాత్రం ఎప్పటికీ కోడలే. దయచేసి ఇంకోసారి కావ్య గురించి ఇక్కడ తప్పుగా మాట్లాడకండి అని సూర్య ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పేశాడు. సూర్య మాటలకు పార్వతమ్మ ముఖం మాడిపోయింది. సరేలేరా, నేనేదో మీ మంచి కోరి చెప్పాను అంటూ అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. వంటగదిలో ఉన్న కావ్యకు సూర్య మాటలు విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి ఆ నీళ్లు బాధతో వచ్చినవి కావు, ఒక తెలియని ఆనందంతో వచ్చినవి. 3 ఏళ్ల క్రితం సూర్య తన కోసం ఇలా ఒక్క మాట మాట్లాడి ఉన్నా బహుశా వాళ్ళ బంధం విడాకుల వరకు వెళ్ళేదే కాదేమో అనిపించింది. నాడు ఏ ఈగోతో అయితే తనను నిర్లక్ష్యం చేశాడో, నేడు అదే సూర్య తన గౌరవాన్ని కాపాడడానికి నిలబడడం ఆమెకు వింతగా అనిపించింది. భోజనాల సమయం అయింది. కావ్య అందరికీ వడ్డించింది. సూర్య, విశ్వనాథం గారు చాలా తృప్తిగా తిన్నారు. 3 ఏళ్లుగా హోటల్ తిండి తిని విసిగిపోయిన వాళ్లకు కావ్య చేతి వంట అమృతంలా అనిపించింది. భోజనం అయ్యాక విశ్వనాథం గారు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. కావ్య వంటగది సర్దుతుండగా సూర్య లోపలికి వచ్చాడు. కావ్య, నేను ప్లేట్లు కడుగుతాను, నువ్వు చాలాసేపటి నుండి పని చేస్తూనే ఉన్నావు, కాస్త రెస్ట్ తీసుకో అన్నాడు. కావ్య ఆశ్చర్యంగా అతని వంక చూసింది. అవసరం లేదు సూర్య గారు, నేను చేసుకోగలను, మీరు వెళ్ళి మీ ఆఫీస్ పని చూసుకోండి అంది. ప్లీజ్ కావ్య, నన్ను చెయ్యనివ్వు. ఒకప్పుడు ఇంట్లో పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేస్తుంటే నేను ల్యాప్టాప్ ముందు కూర్చొని
ఆర్డర్లు వేసేవాడిని. కనీసం ఇప్పుడైనా నా తప్పును కాస్త సరిదిద్దుకోనివ్వు అంటూ సూర్య ప్లేట్లను సింకులో వేసి కడగడం ప్రారంభించాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా పక్కనే నిలబడి వంటగది గట్టును తూర్చింది. ఇద్దరి మధ్య మళ్ళీ ఒక నిశ్శబ్దం ఆవరించింది. కానీ ఆ నిశ్శబ్దంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. పని పూర్తయ్యాక ఇద్దరూ వాసాలలో కూర్చున్నారు. బయట ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల నీడన చల్లటి గాలి వస్తోంది. కావ్య, స్కూల్ ఎలా నడుస్తోంది? నీ టీచింగ్ జాబ్ ఎలా ఉంది అని అడిగాడు సూర్య సంభాషణను మొదలుపెడుతూ. చాలా బాగుంది సూర్య గారు. పిల్లలతో గడపడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొదట్లో ఒంటరిగా ఉండడం కొంచెం కష్టంగా అనిపించినా మెల్లగా అలవాటైపోయింది. నా కాళ్ళ మీద నేను నిలబడడం నాకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అంది కావ్య తన కళ్ళల్లో ఒక గర్వంతో. సూర్య దీర్ఘంగా ఆలోచిస్తూ, నిజమే కావ్య, నువ్వు చాలా మారావు, మరింత స్ట్రాంగ్ అయ్యావు. కానీ నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. నువ్వు వెళ్ళిపోయాక నేను కంపెనీలో ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాను. జీతం పెరిగింది, కార్లు మారాయి. కానీ ఈ ఇంట్లో ప్రశాంతత లేదు. రాత్రి ఇంటికి వస్తే నన్ను పలకరించే మనిషి లేడు. అమ్మా నాన్నలు ఉన్న వాళ్ళతో మాట్లాడే సమయం నాకు దొరకలేదు. ఒక రకంగా నేను ఒక రోబోలా మారిపోయాను. డబ్బు వెనక పరిగెత్తి జీవితంలో అసలైన సంతోషాన్ని కోల్పోయాను అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అన్నాడు సూర్య. గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది. కావ్య అతని వంక చూసింది. సూర్య ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ అహంకారం ఇప్పుడు లేదు. తన తప్పును తను ఒప్పుకునే ఒక సాధారణ మనిషి కనిపిస్తున్నాడు. సూర్య గారు, జీవితం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు అని మీరు తెలుసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. పెళ్ళైన కొత్తలో నేను మీ నుండి ఆశించింది కేవలం కొద్దిపాటి సమయం, ఆప్యాయత మాత్రమే. కానీ మీరు నన్ను ఒక బాధ్యతలా చూసారే తప్ప మీ జీవితంలో ఒక భాగంగా చూసుకోలేదు. గొడవలు జరిగినప్పుడు కూడా మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకే మన బంధం ఇలా ముగిసింది అంది కావ్య ఎంతో ప్రశాంతంగా, ఎటువంటి కోపం లేకుండా. నాకు తెలుసు కావ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఎంతో మానసిక క్షోభకు గురి చేశాను. ఆ రోజుల్లో నా ఈగో నన్ను కళ్ళు మూసుకుపోయేలా చేసింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళే రోజున కూడా నేను నిన్ను ఆపలేదు. ఎందుకంటే నా అహంకారం అడ్డు వచ్చింది. కానీ ఈ 3 ఏళ్ల ఒంటరితనం నాకు బంధాల విలువ ఏంటో నేర్పింది అన్నాడు సూర్య కళ్ళల్లో నీళ్లను ఆపుకుంటూ. కావ్య ఆ మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు. సూర్యలో వచ్చిన ఈ మార్పు ఆమెను ఆశ్చర్యపరిచిన, గతంలో జరిగిన గాయాలు అంత త్వరగా మానిపోయేవి కావు కదా. ఆమె మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం 5 గంటలవుతుంది. ఎండ తగ్గి వాతావరణం చల్లబడింది. అనసూయమ్మను నెమ్మదిగా నడిపించుకుంటూ వాసరాలోకి తీసుకువచ్చి ఒక ఈజీ చైర్లో కూర్చోబెట్టింది కావ్య. విశ్వనాథం గారు, సూర్య కూడా అక్కడే కూర్చున్నారు. కావ్య అందరికీ వేడివేడిగా బజ్జీలు, టీ చేసి తీసుకువచ్చింది. అందరూ కలిసి కూర్చొని తింటుంటే ఆ ఇల్లు ఎంతో కలగా అనిపించింది. అనసూయమ్మ కావ్యను దగ్గరకు పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకుంది. చూసావా విశ్వనాథం, మన కావ్య వస్తే ఈ ఇల్లు ఎంత అందంగా మారిపోయిందో. నాకైతే మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అంది సంతోషంగా. అవునమ్మా, అనసూయ కావ్య అడుగు పెట్టగానే మన ఇంట్లోని దరిద్రం అంతా పోయినట్లు ఉంది అన్నారు విశ్వనాథం గారు నవ్వుతూ. అనసూయమ్మ సూర్య వైపు చూసి, సూర్య, నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా? ఇంత మంచి పిల్లను వదులుకొని నువ్వు ఏం సాధించావురా అని అడిగింది నేరుగా. ఆ ప్రశ్నకు సూర్య తలదించుకున్నాడు. కావ్య కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అత్తయ్య ప్లీజ్ ఆ విషయాలు వదిలేయండి, మీ ఆరోగ్యం బాగుంటే చాలు మాకు అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. కానీ అనసూయమ్మ వదల్లేదు. కావ్య చేతిని సూర్య చేతిని కలిపి పట్టుకోవాలని చూసింది. కానీ కావ్య నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసేసుకుంది. ఆ క్షణంలో సూర్య మనసు చివుక్కుమంది. కావ్య తనను ఇంకా పూర్తిగా క్షమించలేదు. తనను దూరం పెట్టాలని అనుకుంటుంది అని సూర్యకు అర్థమైంది. రాత్రి 8 గంటలకు కావ్య మళ్ళీ అనసూయమ్మకు మందులు ఇచ్చి పడుకోబెట్టింది. ఆమె గది నుండి బయటకు వస్తుండగా
సూర్య హాల్లో నిలబడి ఉన్నాడు. కావ్య, రేపు ఉదయం నేను టౌన్కి వెళ్తున్నాను. అమ్మకు కొన్ని టాబ్లెట్స్ తీసుకురావాలి. ఆ రిపోర్ట్స్ తేవాలి. నువ్వు కూడా నాతో వస్తావా? కొంచెం షాపింగ్ కూడా చేయవచ్చు. ఇంటికి కావాల్సిన సరుకులు అయిపోయాయి అని అడిగాడు ఎంతో వినయంగా. కావ్య కాసేపు ఆలోచించి, సరే సూర్యగారు, అమ్మగారికి మెడిసిన్స్ కూడా అయిపోవచ్చాయి. అవి కూడా తేవాలి. నేను వస్తాను అంది. సరే, రేపు ఉదయం 8 గంటలకు బయలుదేరదాం అన్నాడు సూర్య ముఖంలో ఒక చిన్న నవ్వుతో. కావ్య తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమె మనసులో ఇప్పుడు ఒక కొత్త మధునం మొదలైంది. సూర్య ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పు నిజమైనదేనా? ఒకప్పుడు తనను అస్సలు పట్టించుకోని మనిషి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి తన అభిప్రాయాన్ని అడుగుతున్నాడు. తన గౌరవం కోసం ఇతరులతో గొడవ పడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఆమె మనసులో ఎక్కడో లోతుగా దాగి ఉన్న ప్రేమ మళ్ళీ చిగురుస్తుందా? కానీ గతంలో జరిగిన చేదు అనుభవాలు ఆమెను వెనక్కి లాగుతున్నాయి. మరోవైపు సూర్య తన గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. రేపు కావ్యతో కలిసి టౌన్కి వెళ్ళే ప్రయాణం ఇద్దరి మధ్య ఉన్న దూరాలను తగ్గించడానికి ఒక మంచి అవకాశంగా భావించాడు. ఈసారి ఎలాగైనా కావ్య మనసును గెలుచుకోవాలి. ఆమె నమ్మకాన్ని మళ్ళీ పొందాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది గాయాలను చేస్తుంది. అదే కాలం ఆ గాయాలకు మందు కూడా వేస్తుంది. మరి సూర్య కావ్యల జీవితాల్లో ఈ కాలం ఎలాంటి మార్పు తేబోతుంది? రేపటి ప్రయాణం వాళ్ళ బంధాన్ని ఏ తీరానికి చేరుస్తుంది? ఉదయం 8 గంటలవుతుంది. సూర్యుడి లేత కిరణాలు పల్లెటూరు రోడ్డు పక్కన ఉన్న చెట్ల గుండా ప్రవహిస్తున్నాయి. సూర్య తన కారును సిద్ధం చేసి హాల్లో ఎదురు చూస్తున్నాడు. కావ్య ఒక సింపుల్ నీలిరంగు కాటన్ చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని గదిలో నుంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక తెలియని ప్రశాంతత, అదే సమయంలో కొంత సంకోచం కనిపిస్తున్నాయి. బయలుదేరదామా కావ్య అని అడిగాడు సూర్య ఎంతో మృదువుగా. అలాగే సూర్యగారు, అత్తయ్య గారికి మందులు వేసి పడుకోబెట్టాను. మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు, చూసుకుంటారు అంది కావ్య. ఇద్దరు కారు దగ్గరకు నడిచారు. సూర్య ముందడుగు వేసి కావ్య కోసం కారు ముందు సీటు తలుపు తెరిచాడు. ఒకప్పుడు సూర్య కారు ఎక్కితే చాలు తన లోకంలో తాను ఉండేవాడు. కావ్య వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా పట్టించుకునేవాడు కాదు. కానీ ఈరోజు అతను చూపిస్తున్న ఈ చిన్న చిన్న మర్యాదలు, శ్రద్ధ కావ్య మనసును తాకుతున్నాయి. కావ్య థ్యాంక్ యూ అని చెప్తూ ముందు సీట్లో కూర్చుంది. సూర్య కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు. రాజమండ్రి వైపు కారు దూసుకుపోతుంది. కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి సూర్య కారులోని మ్యూజిక్ సిస్టమ్ను ఆన్ చేశాడు. యాదృచ్ఛికంగా అందులో వాళ్ళిద్దరికీ ఎంతో ఇష్టమైన పాత మెలోడీ సాంగ్ రావడం మొదలైంది. ఆ పాట వినగానే ఇద్దరి ముఖాల్లోనూ ఒకేసారి చిన్న నవ్వు విరిసింది. పాత రోజుల్లో ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళిన జ్ఞాపకాలు ఇద్దరికి ఒకేసారి గుర్తుకు వచ్చాయి. కావ్య, గుర్తుందా? పెళ్ళైన కొత్తలో మనం ఇలాగే లాంగ్ డ్రైవ్ వెళ్తే నువ్వు ఈ పాటే లూప్లో పెట్టి వినేదానివి. నేను మాత్రం ఆఫీస్ కాల్స్ వస్తున్నాయని విసుక్కునేవాడిని అన్నాడు సూర్య పాత జ్ఞాపకాల్లోకి వెళ్తూ. కావ్య కిటికీ బయటకు చూస్తూ, అవును, అప్పట్లో నాకు పాటలు, ప్రకృతి అంటే ఇష్టం. మీకు మాత్రం మీ ల్యాప్టాప్, ఆఫీస్ డెడ్ లైన్స్ అంటేనే ఇష్టం. కాలం చాలా వేగంగా మారిపోయింది కదా సూర్యగారు అంది కాస్త నిట్టూరుస్తూ. మారింది కాలం కాదు కావ్య, నేను. ఒకప్పుడు నా కళ్ళకు కేవలం సక్సెస్, డబ్బు మాత్రమే కనిపించేవి. కానీ ఈ 3 ఏళ్లలో నువ్వు లేని లోటు నాకు ప్రతి క్షణం తెలిసొచ్చింది. డబ్బుతో అన్ని సౌకర్యాలు కొనుక్కోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా నవ్వే ఒక నవ్వును, మన కోసం ఆరాటపడే ఒక హృదయాన్ని కొనలేమని తెలుసుకున్నాను అన్నాడు సూర్య కార్ డ్రైవ్ చేస్తూనే కావ్య వైపు ఒకసారి చూసి. కావ్య అతని మాటలకు ఏమీ బదులివ్వలేదు. కానీ ఆమె మనసులో ఒక మదనం మొదలైంది. సూర్య ఇంతలా మారిపోయాడని ఆమె ఊహించలేదు. ఒక మనిషిలోని అహంకారం పూర్తిగా కరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు సూర్యను చూస్తే అలా అనిపిస్తుంది.
టౌన్ చేరుకున్నాక మొదట హాస్పిటల్కు వెళ్ళి అనసూయమ్మ గారి ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకున్నారు. డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి చాలా సంతోషపడ్డారు. అద్భుతమండి, అనసూయమ్మ గారి ఆరోగ్యం చాలా వేగంగా మెరుగుపడుతుంది. ఇక పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ మందులు ఇలాగే వాడండి అని కొన్ని కొత్త మెడిసిన్స్ రాసిచ్చారు. ఆ మాట వినగానే కావ్య, సూర్య ఇద్దరి ముఖాల్లోనూ పెద్ద ఉపశమనం కనిపించింది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు కొందాం కావ్య, ఊళ్ళో పెద్దగా దొరకవు కదా అన్నాడు సూర్య. ఇద్దరూ కలిసి పెద్ద మార్కెట్లోకి వెళ్ళారు. మార్కెట్ అంతా జనాలతో సందడిగా ఉంది. కావ్య సరుకుల లిస్ట్ చూస్తూ ముందుకు నడుస్తుంటే సూర్య ఆమె వెనకే వస్తూ ఆమె చెప్పిన వస్తువులన్నీ తీసుకుంటున్నాడు. ఒకప్పుడు మార్కెట్కు వెళ్దామంటే నాకు టైం లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో అనే సూర్య ఈరోజు చేతిలో సరుకుల బ్యాగులు పట్టుకొని ఎండలో తడుస్తూ తన వెనక రావడం కావ్యకు వింతగా ఆనందాన్ని ఇస్తుంది. కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలాయన వాళ్ళిద్దరిని చూసి, అమ్మ, మీ ఇద్దరి జంట చాలా బాగుంది తల్లి, లక్ష్మీనారాయణుల్లా ఉన్నారు, దిష్టి తగలకుండా చూసుకోమ్మా అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా తెల్లబోయింది. తాము విడాకులు తీసుకున్న వాళ్ళమని అతనికి తెలియదు కదా అనుకొని కాస్త ఇబ్బంది పడింది. కానీ సూర్య మాత్రం ఆ మాటలకు అడ్డు చెప్పకుండా ఆ ముసలాయనకు నవ్వి డబ్బులు ఇచ్చాడు. కారు దగ్గరికి వచ్చాక కావ్య సూర్య వైపు చూసింది. ఆయన ఏదో తెలియక అన్నాడు, సూర్యగారు, మీరెందుకు అడ్డు చెప్పలేదు? మనం ఇప్పుడు భార్యాభర్తలం కాము కదా అంది కావ్య కాస్త గంభీరంగా. లీగల్గా మనం విడిపోయాం కావ్య, అది నిజమే. కానీ నా మనస్సులో నిన్ను నా భార్య స్థానం నుండి ఏ రోజు తీసేయలేదు. సమాజం దృష్టిలో నువ్వు మాజీ ఇల్లాలు కావచ్చు, కానీ నా జీవితంలో నువ్వు ఎప్పటికీ నా ఇల్లాలువే. ఆ స్థానాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను కూడా అన్నాడు సూర్య ఎంతో నమ్మకంగా కావ్య కళ్ళలోకి చూస్తూ. ఆ మాటల్లోని తీవ్రత, నిజాయితీ కావ్య గుండెను బలంగా తాకాయి. ఆమెకు ఏం మాట్లాడాలో తెలియక తలదించుకొని కారులో కూర్చుంది. కానీ ఆమె మనసులోని అడ్డుగోడలు మెల్లమెల్లగా కరిగిపోతున్నట్లు ఆమెకు అనిపించింది. మధ్యాహ్నానికి ఇద్దరు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కావ్య రాగానే గబగబా వంటగదిలోకి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి సిద్ధం చేసింది. అనసూయమ్మ గారి ఆరోగ్యం చాలా బాగుండడంతో ఆమె కూడా వాసరాలోకి వచ్చి కూర్చుంది. అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేశారు. మరుసటి రోజు ఉదయం కావ్య హాల్లో కూర్చొని ఉన్నప్పుడు అనసూయమ్మ ఆమె దగ్గరికి వచ్చింది. కావ్య చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా నిమిరింది. కావ్య, నా కోసం నువ్వు చేసిన ఈ సహాయం నేను జీవితంలో మర్చిపోలేను తల్లి. చచ్చిపోతుందనుకున్న నన్ను నీ ప్రేమతో బతికించావు అంది అనసూయమ్మ. అదేంటత్తయ్య, అలా మాట్లాడకండి, మీరు బాగుండాలి, అదే నాకు ముఖ్యం అంది కావ్య. నా ఆరోగ్యం బాగానే ఉందమ్మా, కానీ నా కొడుకు జీవితమే కళావిహలంగా మారిపోయింది. వాడు చేసిన తప్పులకు వాడు ప్రతి క్షణం అనుభవిస్తున్న శిక్షను నేను కళ్ళారా చూస్తున్నాను. వాడు నీకు తగిన మొగుడు కాదనిపించి ఉండవచ్చు, కానీ వాడు నిన్ను ఎంతగా ప్రేమించాడో నాకు తెలుసు. కేవలం వాడు దాన్ని వ్యక్తపరచడం తెలియక వర్క్ ప్రెషర్లో పడి నిన్ను దూరం చేసుకున్నాడు. వాడిని క్షమించి ఈ ఇంటికి శాశ్వతంగా మహాలక్ష్మిలా తిరిగి రాలేవా తల్లి అని అనసూయమ్మ కన్నీళ్లతో అడిగింది. అదే సమయంలో విశ్వనాథ్ గారు కూడా అక్కడికి వచ్చారు. అవునమ్మ కావ్య, సూర్య గాయపరిచింది నీ మనసును మాత్రమే కాదు, తన జీవితాన్ని కూడా. వాడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఒక తండ్రిగా నేను నీకు భరోసా ఇస్తున్నాను. ఇంకెప్పుడు వాడు నిన్ను బాధ పెట్టడు. మీ ఇద్దరి జీవితాలు మళ్ళీ కలవాలని ఆ దేవుడే నిన్ను ఇక్కడికి పంపాడు అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించుకోమ్మా అన్నారు ఆయన ఎంతో అనుభవజ్ఞుడిలా. పెద్దల మాటలు వింటుంటే కావ్య మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవైపు గతం చేసిన గాయాలు, మరోవైపు సూర్యలో కనిపిస్తున్న నిజమైన మార్పు. పెద్దల ఆశీస్సులు. ఆమెకు ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోలేదు. నాకు కొంచెం సమయం కావాలి అత్తయ్య అని చెప్పి కావ్య తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు ముగించి పడుకున్నారు.
కావ్యకు మాత్రం నిద్ర పట్టడం లేదు. రేపు ఉదయం ఆమె తన ఊరికి, తన స్కూల్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అనసూయమ్మ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇక తను ఇక్కడ ఉండడానికి ఎలాంటి కారణమూ లేదు. కానీ మనసు మాత్రం ఇక్కడే ఉండిపోవాలని ఆరాటపడుతోంది. రాత్రి 11 గంటలవుతోంది. కావ్య తన రూమ్ బాల్కనీలోకి వచ్చి నిలబడింది. చల్లటి గాలి వేస్తోంది. సరిగ్గా అదే సమయానికి పక్కనే ఉన్న బాల్కనీ నుండి సూర్య కూడా బయటకు వచ్చాడు. కావ్యను చూసి అతను మెల్లగా ఆమె దగ్గరకు నడిచాడు. ఇంకా నిద్రపోలేదా కావ్య? రేపు పొద్దున్నే ప్రయాణం ఉంది కదా అని అడిగాడు సూర్య. లేదు సూర్యగారు, నిద్ర రావడం లేదు. రేపటితో నా బాధ్యత ముగిసింది. అత్తయ్య గారు పూర్తిగా కోలుకున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు ఉదయం నేను వెళ్ళిపోతాను అంది కావ్య గొంతులో ఎక్కడో చిన్న బాధను దాచుకుంటూ. సూర్య కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత కావ్య వైపు తిరిగి ఆమె చేతులను ఎంతో ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈసారి కావ్య తన చేతులను వెనక్కి తీసుకోలేదు. కావ్య, నువ్వు వెళ్ళిపోతాను అంటుంటే నా గుండె ఆగిపోయినంత పనవుతోంది. 3 ఏళ్ల క్రితం నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు నేను నా ఈగోతో నిన్ను ఆపలేదు. కానీ ఈరోజు నాలో ఎలాంటి అహంకారమూ లేదు. నీ ముందు మోకారిల్లి అడుగుతున్నాను కావ్య, నన్ను క్షమించు. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళొద్దు అన్నాడు సూర్య కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతుండగా. సూర్య నిజంగానే కావ్య ముందు మోకారిల్లాడు. ఎప్పుడు ఎవరి ముందు తల వంచని సూర్య ఈరోజు తన ప్రేమ కోసం, తన భార్య కోసం మోకారిల్లడం చూసి కావ్య గుండె కరిగి నీరైపోయింది. సూర్యగారు, లేవండి, ఏం చేస్తున్నారు మీరు అంటూ కావ్య అతన్ని పైకి లేపింది. నేను చెప్పేది విను కావ్య, నేను నా సిటీ జాబ్ వదిలేస్తున్నాను. ఇక్కడే మన ఊరికి దగ్గరలో ఉన్న టౌన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను. అమ్మ నాన్నతో పాటు నీకు తోడుగా ఇక్కడే ఉంటాను. నువ్వు నీ స్కూల్ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. నేను నీకు ఎలాంటి అడ్డు చెప్పను. నీకు కావలసిన సమయం, ప్రేమ, గౌరవం అన్నీ ఇస్తాను. ప్లీజ్ కావ్య, మన బంధానికి ఇంకొక అవకాశం ఇవ్వలేవా అని సూర్య ఎంతో ఆర్తిగా అడిగాడు. సూర్య మాటలు వింటుంటే కావ్య కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు ఆగలేదు. సూర్య తన కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని, తన ఉద్యోగాన్ని, లైఫ్ స్టైల్ను మార్చుకుంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. అతని కళ్ళల్లో కనిపిస్తున్నది అబద్ధం కాదు, స్వచ్ఛమైన ప్రేమ అని ఆమెకు అర్థమవుతోంది. గత 3 ఏళ్లుగా తను కూడా సూర్యను మర్చిపోలేకపోతుంది అన్న సత్యం ఆమెకు బోధపడుతుంది. కావ్య సూర్య కళ్ళను తుడుస్తూ ఎంతో ప్రేమగా నవ్వింది. సూర్యగారు, మీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. మీరు నా కోసం ఇంతలా మారినప్పుడు నేను మాత్రం మీ ప్రేమను ఎందుకు కాదనాలి? నాకు మీ మీద ఎలాంటి కోపము లేదు. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంది కావ్య. ఆ మాట వినగానే సూర్య ఆనందానికి అవధులు లేవు. అతను ఒక్కసారిగా కావ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో 3 ఏళ్ల విరహం, పశ్చాత్తాపం, అంతకు మించి అపారమైన ప్రేమ దాగి ఉన్నాయి. కావ్య కూడా సూర్య గుండెలపై తల వాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఇద్దరి హృదయాలు ఒక్కటయ్యాయి. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. కావ్య వాకిట్లో పెద్ద ముగ్గు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టింది. హాల్లో పూజా మందిరం ముందు అనసూయమ్మ, విశ్వనాథం గారు కూర్చొని ఉన్నారు. సూర్య, కావ్య ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొని వచ్చి వాళ్ళ కాళ్లకు నమస్కరించారు. అనసూయమ్మ ఇద్దరిని దీవిస్తూ, శ్రీరస్తు శుభమస్తు, ఎప్పటికీ ఇలాగే కలకాలం పచ్చగా వర్ధిల్లండమ్మ అంది సంతోష బాష్పాలతో. విశ్వనాథం గారు సూర్య భుజం తట్టి, ఒక మంచి ఇల్లాలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లే ఒక దేవాలయం అవుతుందిరా సూర్య. ఇకపై కావ్యను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకో అన్నారు. తప్పకుండా నాన్నగారు, నా ప్రాణం ఉన్నంత వరకు కావ్యను ఎప్పుడూ బాధ పెట్టను అన్నాడు సూర్య కావ్య వైపు ఎంతో ప్రేమగా చూస్తూ. కావ్య నవ్వుతూ అందరికీ హారతి ఇచ్చింది. 3 ఏళ్ల క్రితం ఒక చేదు జ్ఞాపకంతో ఈ ఇల్లు వదిలి వెళ్ళిన కావ్య ఈరోజు మళ్ళీ అదే ఇంట్లో ఒక మహాలక్ష్మిలా అందరి ప్రేమను గెలుచుకున్న ఇల్లాలుగా శాశ్వతంగా అడుగుపెట్టింది. విడిపోయిన బంధాలు మళ్ళీ ముడిపడ్డాయి. అపార్థాలు, అడ్డుగోడలు కూలిపోయాయి.
ఆ పెంకుటింట్లో ఇప్పుడు కేవలం ఆనందం, ఆప్యాయతలు మాత్రమే వెల్లివిరుస్తున్నాయి. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.